నమస్కారం అమ్మా. ఇప్పటిదాకా ఎవరైనా ఆ కథని స్పష్టంగా విన్నట్టయితే కొన్ని కొన్ని ప్రశ్నలన్నా మనకు రావాలి. ఉదాహరణకి భూలోకం అని అన్నాం. భూలోకము అంటే మనకు సినిమాల్లో చూపించేలా, సీరియల్లో చూపించేలా ఆ భూలోకం అనేది ఆయన దంతాల మీద పెట్టుకున్నాడు అన్నట్టు కాదది. భూలోకము అంటే లోకము, అది స్పష్టంగా లోకము. సో అలాంటిది 14 లోకాలున్నాయి. ఆ 14 లోకాలలో భూలోకం ఒకటి. లోకము అన్న పదానికి మనం ఊహించుకోవడానికి కానీ, లేక స్పష్టంగా దానికి అర్థం ఇదే అని వర్ణించడానికి కానీ వీలు పడదు, అది అసాధ్యం. ఏ రకంగానైతే మన వాడుక భాషలో ప్రపంచం అన్న పదానికి ప్రపంచం అంటే ఇదిరా అని చెప్పడానికి ఎలాగైతే వీలు పడదో, ప్రపంచం అంటే ఇది అని ఎలా ఊహించుకోలేమో, అలాగే లోకము అన్న పదానికి చెప్పడానికి వీలు పడదు, స్పష్టంగా చెప్పడానికి వీలు పడదు, అసాధ్యం. రెండవది, ఈయననే శ్రీ మహావిష్ణువే ఈ వరాహ రూపంలోనే 4-5 రకాలుగా అవతరించాడు. ఒకటి మనం గమనించినట్లయితే ఇది భూమికి సంబంధించినది కాబట్టి ఆయనకి భూవరాహుడు అని పేరు వచ్చింది. అలాగే దీనికి ఇంకో ఎగ్జాంపుల్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర తెలుస్తుంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వరాహస్వామిని భూమిని అడిగినట్టు తెలుస్తుంది. నిజానికి వెంకటేశ్వర స్వామి అయినా వరాహస్వామి అయినా ఇద్దరు ఒకటే, అదొక లీల అంతే. దానిని లీల అన్న దానిలా మనం అర్థం చేసుకోవాలి, ఆయన అయినా వేరని కానే కాదు. అలాగే శ్వేతవరాహ కల్పము అంటాము. అదే ఆనంద నిలయ గోపురంలో మనకి శ్వేతవరాహునిగా కనిపిస్తాడు. అలాగే సంధ్యావందనం చేసేటప్పుడు మనకు తెలుస్తుంది శ్వేతవరాహ కల్పే అని చెప్పుకుంటాం. అలాగే కొన్ని చోట్ల యజ్ఞవరాహుడు అని పేరుంది. అంటే యజ్ఞాలు యాగాలు ఎలా చేయాలో స్వయంగా ఆ పరమాత్మే చెప్పాడు, అవి అలానే చెయ్యాలి. దానికి కావలసిన పదార్థాలు కానీ, దానికి సమకూర్చుకోవాల్సిన ఇతరితర పదార్థాలు కానీ, అవి దాన్ని ఎలా చేయాలో స్వయంగా ఆ పరమాత్మే చెప్పాడు, అది అలానే చేయాలి. అందుకే ఆయనకి యజ్ఞవరాహుడని పేరుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అవతారాలు అనేవి మనకు ఒక 10 అవతారాలు, దశావతారాలు అనేవి చాలా లిమిటెడ్ వర్షన్. అది ఊహించుకోవడానికి కానీ, లేకపోతే వర్ణించడానికి కానీ శబ్దాలు సరిపోవు. ఈ మాత్రమన్నా మనం తెలుసుకోగలిగామంటే అది వ్యాస భగవానుడి గొప్పతనం. ఆ భగవానుడు లేకపోతే మనకి ఏ మాత్రం జ్ఞానం కూడా తెలిసేది కాదు. దీనికి ఈ జ్ఞానంతో పాటు మనకి మన వాడుక భాషలో అందరికీ అర్థమయ్యేలా చాలామంది రచయితలు, కవులు, ఇంకెంతోమంది మహానుభావులు కృషి చేశారు, కృషి చేస్తూనే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.